उत्कुताशास्तु मंगलम् निर्कुंडलवाड़ा विक्रमणा गोविंदा सन्यास प्रजाराम गोविंदा उत्तिष्ठ उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गुरुस्त्रिला शगुनाकांता देवक्यं राधा राधा प्रसंगितायने नमो वैष्णवनाय कूर्महे समे कामान् कारवणो ददातो कुबेराय वैष्णवनाय महाराजाय बलकोटिनूराय मल्लान् मल्लान् तिन्होल मणिमानं त्रिमण्डत जप अडिहो पडं निन्नोडं पिरवीर ऐराम मल्लान् आन्धाल तिरुपतिले शरणौ शरणं प्रपद्ये नमस्तु सुस्ति घर्मानस्तु कर्णा समृद्धस्तु वेदा शास्त्रा समृद्धस्तु धनधान्य समृद्धस्तु इष्टा संपदमस्तु समस्त ఏమేమి పండిస్తారు వెరైటీ వరిలో ఏమేమి కొన్నదానికి మన ఎఫ్పిలో కొన్నదానికి ఎంత డిఫరెన్స్ వస్తుంది బయట కొన్న ఎరువు ఎఫ్పిఓలో రేట్లలో డిఫరెన్స్ ఉంటుంది ఎంత వస్తుంది సుమారుగా డిఫరెంట్ బయట ఇంకా డిఫరెన్స్ వస్తుంది మార్జిన్ రేట్ వస్తుంది దాన్ని బట్టి రైతులకు ఎక్కువగా మీరు అది కాకుండా మట్టి పోవాలి మీరు కమర్షియల్ క్రాప్ పోవాలి అప్పుడే డబ్బులు వస్తుంది పసుపు అంకాపూర్ కూడా పసుపు ఎక్కువ హైదరాబాద్కు చెందిన రాజేందర్ గారు కూడా వేదికను అలంకరించాల్సింది కోరుతున్నాం. తర్వాత మన సొసైటీ సంఘం అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి గారు కూడా వేదికను అలంకరించబోతున్నాం. అలాగే ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి గర్వందుల చిన్నగంగయ్య గారు కూడా ఈ వ్యవసాయంతోనే మనం ఆదాయం సంపాదించుకోవాలి, బతకాలి. ఈ ఆదాయం ఈ రోజులల్లో పెట్టుబడి ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది. ఆదాయం మీకు మీరుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఒక సహకార సంఘంగా ఏర్పడితే దానివల్ల చాలా లాభాలు కలుగుతాయి అన్నటువంటి ఉద్దేశంతో చిన్నగా ఇక్కడ సహకార సంఘాన్ని ఏర్పడి 350-400 మంది దాకా అయింది. దానికి సొసైటీ బిల్డింగ్ చేసి ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి నేను ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో లక్షలాది జీతాన్ని కూడా వదులుకొని ఇప్పుడు మన ప్రజల కోసం, అంటే ప్రజలంటే అందులో విద్యార్థులు నిర్వహిస్తూ వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. తర్వాత చాలా బాగా సార్లు చెప్తుంటారు సారు, ఏంటిదంటే మన దేశంలో యువత దాదాపు 40-50% మంది ఉన్నారు. ఆ ఇలా ఈ లక్ష్మీపూర్ సొసైటీ, లక్ష్మీపూర్ రైతు పరస్పర సహాయ సహకార సంఘం అంటేనే మన లక్ష్మీపూర్ గ్రామం మన జిల్లాలే కాకుండా రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. ఇలా మన ఐక్యత చూసి, మనం చేసిన అభివృద్ధిని చూసి ఎన్నో సంఘాలు మన దగ్గరకు వచ్చి మన గురించి తెలుసుకుంటారు. అట్లాగే మన అశోక్ కుమార్ సార్ గారు మరి ఏంటంటే వాళ్ళు గతంలో మనం ఎట్లయితే బియ్యం పట్టించి అమ్మినామో, బియ్యం అయినా ఇంకా రకరకాల చేస్తే వాటిని అశోక్ కుమార్ సార్ గారు ఒక ఐక్యంగా ఉండి ఒక సంఘంగా ఏర్పడితే ఎట్లయితే ఉంటుందో, ఎట్లయితే అభివృద్ధి జరుగుతుందో అని చూపించి ఇలా మన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు మనం చూస్తున్నాం.
ముఖ్యంగా లక్ష్మీపూర్ అంటే సార్ మన దగ్గర పూర్తిగా వ్యవసాయ ఆధారితం. అలాగే పసుపు పంట ప్రధానంగా ఉంటుండే. అయితే ఒక అభివృద్ధి కాకుండా మేము ఉద్యమాలలో కూడా పెట్టింది పేరు లక్ష్మీపూర్ నుంచే మొదలైంది. ఇక్కడ ప్రధాన పంట పసుపు సార్. ఇక్కడ పసుపుకు మద్దతు ధర కావాలా, పసుపు పంటకు కావాలని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మేము ఎంతోమందిని ఎన్నో చేసినాం సార్. అయితే మేము ఈ సొసైటీ ద్వారా చేస్తే ఏం చేసినట్టే, గత ప్రభుత్వాలు ఏం చేసినట్టే ఈ పసుపు కూలు బక్కలు కొన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, మేము ఉద్యమాలు చేస్తే మాకున్న వరి కొనుగోలు కిందనైనా మాకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేది ఎరువులైనా అవన్నిటి తప్పించారు, కోత విధించారు. కేవలం ఏంటంటే రైతులం ఐక్యంగా ఉంటే వాళ్ళ ఈ నడవే అనే ఆలోచన ఉంది సార్. వాళ్ళకి రైతులు ఐక్యంగా ఉంటే ఇలా ఏదైనా సాధించవచ్చు అని ఒక సొసైటీ ద్వారా నిరూపించడం సార్. అట్లా ఉద్యమాలు చేసినాం, ఇటు అభివృద్ధి కూడా చేసినాం. కానీ ఇలా మళ్ళీ ఏం చేసినారు సార్, మొత్తం మాకున్న 2 వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి సార్. జాప్తాపూర్ దర్బారం ఒక సెంటర్ ఉండే, ఇక్కడ లక్ష్మీపూర్లో ఒకటి ఉండే. 2 సెంటర్లు అప్పుడు ఉద్యమాలతో తీసేసారు. మళ్ళీ ఇప్పుడు ఏర్పడ్డాక ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సహాయ సహకారంతో మళ్ళీ ఏర్పడుతున్నాం సార్. అంటే అది ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా, ఇంకా ముందు వచ్చిన ఏ ప్రభుత్వాలు అంటే రైతులను ఏకంగా చేస్తున్నాయి. అంటే రైతులు ఏకమైతే మమ్మల్ని ఏం అడుగుతారో, ప్రశ్నిస్తారో, రైతులు ఏకం కాకుండా చేయడానికే చేస్తారు తప్ప ఏ యొక్క నాయకుడు వచ్చినా మనం ఏం చేస్తున్నారు. ఇలా మా ప్రభుత్వం రైతు సంక్షేమం అనుకుంటే ఎన్నో చెప్తారు. కానీ చెప్పిన మాటలకు ఇక్కడ జరిగేదానికి అసలు పొత్తని లేదు. రైతులమంటే కేవలం వాళ్ళ చెప్పుకోవడానికే తప్ప, రైతు ప్రభుత్వాలను చెప్పుకోవడానికే తప్ప, గత ప్రభుత్వాలైనా, ఇప్పుడున్న ప్రభుత్వాలైనా, ఇంకా రాబోయే ప్రభుత్వాలైనా వాళ్ళు చెప్తున్నారు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని అడిగాను. అసలు కిషోర్ కుమార్ గారు సార్ గారు చెప్తున్నారు. అంటే మనం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మనం ఎట్లయితే మన ఉత్పత్తులను మనం అమ్ముకోవాలి, మన ఉత్పత్తులను మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలా, అట్లా చేస్తే తప్ప ఈ ప్రభుత్వాల మీద మనం ఆధారపడకుండా మనకు మనం ఎదగాలంటేనే ఇప్పుడు ఈ ఎఫ్పిఓ అంతకుముందు లక్ష్మీపూర్ రైతు పరస్పర సహకార సంఘం ఉండే, ఇప్పుడు లక్ష్మీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీద కూడా మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయవచ్చు సార్. ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అట్లా చేస్తున్నాం కాబట్టి ఇలా ఇప్పుడు మేము గతంలో 2300 స్టార్ట్ చేసినాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరు షేర్ వాల్యూ మా అందాలకి ఒక 23,000 దాకా ఉంటుంది సార్. అంటే మేము చేసింది 2300. గత 3 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం అంటే కూడా నాకు తెలియదు. అసలు జగిత్యాలలో ఒక లక్ష్మీపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఇంత గొప్ప చరిత్ర అనే విషయం నాకు తెలిసింది అశోక్ కుమార్ సార్ తోటి. ఎందుకంటే మీ గ్రామాన్ని రాష్ట్రానికి జాతీయ పరంగా ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు లక్ష్మణ్ సార్ మీ గ్రామానికి రావడానికి ప్రధాన కారణం సారే. ఎందుకంటే మేము కరప్షన్ మీద పనిచేస్తూ ఉంటాము. సమాజంలో అందరూ అన్ని రంగాల్లో పనిచేస్తారు, అవినీతి మీద పనిచేస్తామని మేము ఆనెస్ట్గా పనిచేస్తున్న గ్రామ సర్పంచులను, ఆనెస్ట్గా పనిచేస్తున్న ఎమ్మెల్యేలను, ఆనెస్ట్గా పనిచేస్తున్న అంటే అధికారులను కూడా సత్కరిస్తాము. అందులో భాగంగా మేము రీసెంట్గా మా జేడీ సారు సలహాతో ఏం చేస్తామంటే, రాష్ట్రంలో దేశంలో వ్యవసాయం పంట పండించే వాళ్ళకి తక్కువైపోతున్నారు, తినేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. మన వ్యవసాయాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అందరూ నేను ఐఏఎస్ కావాలి, డాక్టర్ కావాలి. ఇక్కడ పుట్టిన పిల్లలు ఏం కావాలంటే నేను డాక్టరు, కలెక్టరు, ఇంకేదంటారు. కానీ రైతు కావాలని ఎవరు అనుకోరు. మరి రైతు కాకుండా ఎవరు పండించాలి, ఎవరు తినాలి? చూడండి, మొత్తం కల్తీ పసుపు వస్తుంది, కల్తీ కారం వస్తుంది, కల్తీ బియ్యం వస్తున్నాయి, కల్తీ పాలు వస్తున్నాయి. అందరూ ఎక్కువైపోతుంటే కల్తీ వస్తుంది కదా. అందుకని రైతుని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో మా జేడీ సార్ ఆలోచనతో మేము ఎవ్రీ లాస్ట్ ఇయర్ నుంచి రైతులను సత్కరిస్తున్నాము. అంటే వ్యవసాయాన్ని వినూత్నంగా సేంద్రియంగా పండించే రైతులను, వ్యవసాయం మీద ఆధారపడే వృద్ధ రైతులను, వ్యవసాయాన్ని జీవితంగా బతికే యంగ్ రైతులను సత్కరిస్తున్నాం. వారిని కనుక ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతమంది రైతులు ఎదగాలని, ఈ సమాజంలో మంచి నాణ్యమైన పంటలు రావాలని, కల్తీ లేని ఆహారం అందాలని చేస్తున్నాము. ఆ గుర్తింపును ఆ రైతు కూడా మేము చేసే రైతుల విషయం కూడా నాకు అంత అవగాహన లేదు కాబట్టి మేము ఏర్పడే మా అవార్డుకు ఒక కమిటీ పెట్టాము. ఆ కమిటీ చేసే వాళ్ళకి మాత్రమే రైతు గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను వేరే పని చేసేవాడిని, నా పని గురించి మాత్రం నాకు తెలుస్తుంది, కానీ రైతు గురించి నాకు అంతగా తెలియదు కదా. దాన్ని కూడా మీ గ్రామంలో ఇంతకుముందు మేము ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా ఇచ్చాము. మీ సర్పంచ్కి ఇక్కడ ఉన్న ఒక జాను అనే సర్పంచ్ ఇంతకుముందు అధికారులు ఉన్నప్పుడు అతను కూడా మేమే సత్కరించాము.
ఇప్పుడు మీ ఊళ్ళో రైతు ఈ లక్ష్మీపురం గ్రామంలో ఒక మంచి సంఘం ఉంది. ఈ గ్రామం ఎంతో కరీంనగర్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతి ఉందని దీన్ని ఈరోజు అశోక్ కుమార్ సార్ చెప్పారు. ఎట్లయినా ఒక్కసారి లక్ష్మణ్ సార్ను లక్ష్మీపురం తీసుకెళ్ళాలని సారు ఆ ఏజ్లో కూడా 72 సంవత్సరాలు కూడా ఆ ఏజ్లో కూడా మాకంటే యాక్టివ్గా పనిచేస్తూ ఇక్కడికి జేడీ సార్ని తీసుకురావడానికి ప్రధాన కారణం మాత్రం అశోక్ కుమార్ సారే. ఆయన వరల్డ్ వ్యాప్తంగా ఫేమస్. చాలా మంది జేడీ సార్ను టీవీలో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, పేపర్లో చూస్తారు. కానీ మీ ఊరికి రావడానికి మాత్రం ఏదో ఒక ప్రధానమైన కారణం ఉంటుంది కదా. ఆ కారణమే అశోక్ కుమార్ సార్. వినూత్నంగా అంటే వీళ్ళొక వరి కాకుండా వినూత్నంగా పసుపు కానీ, పామాయిల్ కానీ, ఇంకా ఇది తేనె కానీ డిఫరెంట్. అంటే ఒక దాని మీద మనకి లాభం రాలేదంటే ఇంకో పంట. ఒక రైతుని ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళు ఒక కమిటీ పెట్టుకున్నారు, ఇంకొక రైతుని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి దాన్ని చూడాలని అశోక్ కుమార్ చెప్పడం, దానికి జేడీ సార్ చెప్పడం, సార్ కూడా ఇవాళ టైం కూడా కానీ మేము డిపార్ట్మెంట్ ఉండే స్కీములు కానీ ఇవన్నీ పరిస్థితులు నేను చూసిన తర్వాత నాకు దేంట్లో కూడా అంత తృప్తిగా అనిపిస్తుంది. దీంతో ఏంటంటే ఈ సబ్సిడీ మాత్రం సబ్సిడీ అంటే నేను చాలా మటుకు నేను అంటే పైనుంచి కింద వరకు నేను చూసినా కనుక ఆ సబ్సిడీ అంటే నాకు కొద్దిగా దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది. ఓన్లీ పెంచి తగ్గించేది సబ్సిడీ. మిమ్మల్ని అందరినీ అడుకునేటోళ్ళని చేస్తాము, మాకేమో అహం పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది మా లోపల. నేను గమనించింది అయితే దాని తర్వాత ఈ రైతులందరినీ అవన్నీ మానిపించాలి. ఈ అడుక్కునే పద్ధతి వద్దు. నేను ఇచ్చటోని అయిపోయినా కానీ సగం నేనే తింటున్నా. అది మామూలు కింద నుంచి మీరు దాకా అంత నాకు తెలిసే. వచ్చిన తర్వాత మొదటిసారి ఏమొచ్చిందంటే ఈ విత్తనం దగ్గరికి వచ్చింది. విత్తనం వరకు ప్రతి మేము మొదలు మేమే చెప్పినాం కనుక మీరు ఏం చేయడం, మీ విత్తనం మంచిదే అని బజారు వాడిస్తారు, మార్కెట్లో వాడిస్తారు, మార్కెట్కి వచ్చుకుంటున్నారు. ఇక మేము అక్కడి వ్యవస్థను మేము చూసిన తర్వాత కూడా ఒక్కొక్క కంపెనీ కానీ వాళ్ళ వేషాలు కానీ ఆఖరి మా విత్తనాభి సంస్థలు విత్తనం కూడా మేము చూసిన తర్వాత కూడా దానికన్నా ఇంత ఖరీదు పెట్టి దానికన్నా రైతులే తయారు చేయాలనే ఉద్దేశం కొద్ది విత్తనం తయారు చేసేట్లో ఏమన్నా బెరుపు తీసుకోవాలి. ఇటువంటి దానికి బాబు ఇటువంటి బట్టి మొట్టమొదటి మా దగ్గర పులాస్పా ఉంది కనుక కొత్త రకం అక్కడ తీసుకున్నాం. తీసుకుని ఏంటంటే ఎమ్మెల్యే గారిని కూడా చేసి ఆఫీస్లో మీటింగ్ పెట్టేసి గ్రామానికి 2 రైతులను ఆఫీస్లో మీటింగ్ చేసి మీరు చెప్పడం జరిగింది. ఈ విత్తనం ఏమి లేదు, మీరు బెరుకా తీసుకుని బంగారాడు విత్తనం తయారైంది. అట్లా మొదటిసారి ఏంటంటే రైతు విత్తనం అనే పేరు పెట్టి దాన్ని పెట్టి ఆ విత్తనం మనకు తయారైన తర్వాత ఆ కొత్త విత్తనం కొరకు ఏంటంటే పులాస తయారైతే కొద్దిగా కావచ్చు, వాళ్ళకు 1 క్వింటాల్ 2 కిలో తయారు కావచ్చు. మనం ఏం చేసామంటే 2000 క్వింటాలు మొట్టమొదటిసారి తయారు చేసాం. వచ్చే వరకు ఆ విత్తనం మంచిదని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాపులర్ అయిపోయింది. జేజీఎల్ 384 అవన్నీ ఎక్కడెక్కడికి ఆంధ్ర నుంచి కూడా వెస్ట్ గోదావరి నుంచి కూడా మన దగ్గరికి సిఫారసు లెటర్తో వచ్చిన విత్తనం కావాలన్నారు. నేను ఎక్కడికి పంపించినా నేను అందరూ ఒక రైతు దగ్గరికి పంపించాను. బంగారం వాళ్ళు అక్కడ నుంచి వచ్చి రైతు దగ్గరికి వచ్చి మనం విత్తనం తీసుకున్నాం. ప్రతి ఒక్క రైతుకి ఆలోచన ఏమొచ్చింది, వెలుగు ఇస్తుంటే నా అంత బంగారం విత్తనం వేరే దగ్గర ఎవరు ఉంటుంది, వాడు ఎక్కడ తయారు చేస్తాడు, బయటోడు ఎవరికో చెప్తాడు, ఎవడో తయారు చేస్తాడు, ఆ సంచులు పెట్టామని మనం సంచి చూస్తే కొంటున్నాం. ఇవన్నీ మార్పులు మనం తీసుకురావాలంటే ఒక్కొక్క ఎకరం పేరు 500 రూపాయలు, ఒక్కొక్క రైతుకు కొన్ని రూపాయలు, అది ఒక గ్రామం బట్టి చూసుకున్నట్టయితే కొన్ని 1,00,000 2 లక్షల రూపాయలు, మండలం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే సార్ మాట్లాడడం తర్వాత నిలబడాలి. దేవుడు కూర్చొని ఉంటాడు, మనం నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే గ్రామంలో ప్రవేశం మొత్తానే గుడిలో చూసి వచ్చాం వెంకటేశ్వర స్వామిని. ఈరోజు ఇంతమంది స్వాముల్ని ఇక్కడ చూస్తున్నాను. నా దృష్టిలో దేవుడు అంటే రైతు లేకుంటే ఎవరు ఉండలేరు అన్నది నా కాన్సెప్ట్. టమాటోలో ఉన్నంత మాధుర్యం ఇంకెక్కడ ఉండదని నేను చెప్తున్నాను. అది సెంటు, నిజమైన సెంటు వాసన ఎవరైనా దూరంటే రైతు చెమట, అందులోకి వస్తుంది నిజమైన బ్రహ్మాండమైన మట్టిని పట్టుకుంటే వచ్చే వాసన. అది అంతకుమించిన సెంటు లేదు ఇక్కడ. కాబట్టి అటువంటి వ్యవసాయం చేస్తున్న మీ అందరినీ ఈరోజు చూద్దామని ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అశోక్ కుమార్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్టే మా రాజేంద్ర, ఈరోజు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, చిన్న గంగయ్య గారు ఉన్నారు, మిగతా బోర్డు మెంబర్లు ఉన్నారు, మన FPO మెంబర్లు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. చిన్నప్పుడు ఒక కథ చెప్తుండే మనకు. చిన్నప్పుడు 1వ తరగతిలో చదివినప్పుడు మా సార్ ఒక కథ చెప్తుండే. ఒక పావురాలను పట్టడానికి ఒక అతను వచ్చి బియ్యం చల్లుతాడు. తెలుసా మీ అందరికీ? స్టూడెంట్స్ వినండి, మీరంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు కదా, ఆ కథలే చెప్పట్లేదు. ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత ఇంకేం లేదు. బాబా బ్లాక్ షిప్, లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్, ఇవి చెప్తున్నారు. కానీ మాకు చెప్పిన ఈ కథ, బియ్యం వేస్తే అన్నీ వలేసాడు. వలేసి బియ్యం వేస్తే పౌరాలన్నీ దిగిన తర్వాత అప్పుడు వాటికి తెలిసింది, అరే మనము ఇందులో ఇరుక్కుపోయాం, ఏం చేయాలి అంటే అప్పుడు అన్నీ ఏమనుకున్నాయంటే అందరం కలిసి ఒకేసారి ఎగురుదాం అనుకున్నాం. ఎగిరి ఒక్కసారి బలం తెచ్చుకొని ఎగిరితే మొత్తం ఆ వలతో పాటు లేచినాయి పౌరాలన్నీ. అది మనకు ఎందుకు చెప్పారు కథ? చిన్నప్పుడు అందరూ కలిసి ఉంటే ఎంత కష్టం వచ్చినా కూడా మనం దాన్ని విజయం సాధించవచ్చు, జయం సాధించవని ఆ కథ చెప్పారు. అదేవిధంగా ఒక రాజు, ఒక రాయి ఉన్నదట గ్రామంలో.
ఆ రాయిని ఎవరు తీస్తే వాడికి 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. ప్రతి ఒక్కరు రాత్రి లేచేది రాయిని తవ్వేదానికి ప్రయత్నించేది. మళ్ళీ ఎవరో ఒకడు వస్తున్నాడని వెళ్ళిపోయింది. కాబట్టి ఎన్ని నెలలు పట్టినా కూడా రాయి అట్టే ఉంది. ఒకరోజు అందరూ ఇట్లాగే కూర్చున్నారు మీటింగ్. అశోక్ కుమార్ లాంటి సార్ లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టారు. అరే మనం ఒక్కొక్కరు ప్రయత్నం చేస్తున్నాము, రాయి లేయట్లే, అందరం కలిసి ప్రయత్నం చేద్దామంటే అందరూ కలిసి రాయిని లేపినారు. పైకి 10,000 రూపాయలు ఆ గ్రామానికి వచ్చి. మీరు చేసింది కూడా అంతే. అందరూ కలిసి పనిచేశారు. ఈ సంస్థని పెట్టుకున్నారు లక్ష్మీపూర్లో. ఈరోజు బయట వాళ్ళు వస్తున్నారు మనం చూడడానికి. లేకుంటే మనం పోయేది బయట పుల్కనూరు చూడాలా, గంగిదేవిపల్లి చూడాలా, అట్లా మనం పోతుంటే ఈరోజు లక్ష్మీపూర్ను చూడడానికి బయట నుంచి వస్తున్నారు. ఈరోజు నేను కూడా దానికే వచ్చాను మీ పేరు. కాబట్టి అందరం కలిసి ఉంటే, అందరం కలిసి పని చేస్తే బ్రహ్మాండంగా మనం పని చేయొచ్చు అని మనం చిన్నప్పటి నుంచి కథలు చదువుకుంటున్నాం. తర్వాత ముఖ్యమైన కారణం ఏంటంటే చెప్పుడు మాటలు చాలా వింటాం మనం. ఎవరో ఒకరు ఏదో ఎక్కిస్తారు చెవిలు. అసలు రామాయణం మొత్తం జరగడానికి కారణం మందర పోయి కైకేయి చెవిలో ఊదింది. దశరథుడేమో రాముడిని పట్టాభిషేకం చేస్తున్నాడు, మీ కొడుకు ఏమవుతాడు మరి భరతుడు అన్నది కైకేయి చెవిలో ఊస్తే ఆమె పోయి దశరథుని పోయి అడిగి రాముడిని వనవాసం పంపించి. దీనివల్ల చెప్పుడు మాటలు వల్ల. కాబట్టి రామాయణమే చెప్తుంది. అందుకనే రామాయణం చదువుతుంటే అందులో అనేక విషయాలు తెలుస్తాయి మనకు. ఈ విధంగా చెప్పుడు మాటలు తిని చాలా మంది అంటారు. దానికి కూడా ఒక చిన్న కథ చెప్తాను, ఎందుకంటే నాకు కథలు చెప్పేది అలవాటు, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఒక ఊర్లో చిన్న పిల్లోడు ఉన్నాడు. ఒక రైతు పంట బాగా ఉన్నది, కానీ పిచ్చుకలు వచ్చి పక్షులు వచ్చి తినిపోతున్నాయి. ఆ పిల్లోని పిలిచి ఒక కంచం ఇచ్చాడు, ప్లేట్ పెట్టి దీన్ని కొడతా ఉండరా అన్నాడు. అంటే ఈ చప్పుడిని పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఆ పిల్లోడు పాపం కొడతా ఉన్నాడు, పక్షులు వస్తున్నాయి, ఎగిరిపోతున్నాయి. కానీ ఆ పొలంలో ఏం చేశాడంటే ఒక వేటగాడు వచ్చి కుందేళ్లను పట్టుకోవడానికి వచ్చాడు. ఇట్టి వలేసాడు. వలేస్తే ఒక కుందేలు పడ్డది, అందులో ఇంకో కుందేలు పడబోతా ఉంది ఆ వలలో. కానీ ఏమైంది, ఈ పిల్లోడు కొడుతున్నాడు, ఆ కుందేళ్ళు రెండు తప్పించుకుని పోయినాయి. దాంతో రైతుకు కోపం వచ్చింది. ఈ పిల్లోడిని కొట్టాడు దెబ్బ. ఏమిరా నువ్వు ఇట్లా కొడుతున్నావు అంటే, రైతు చెప్పిపోయినాడు నేను కొడుతున్నాను. అట్లా అనకూడదు. ఒకటి చిక్కుంది ఇంకోటి చిక్కాలా. నమస్తే అమ్మ, కూర్చోండి. ఒకటి చిక్కుకుంది ఇంకోటి చిక్కుకుంటుంది అన్నారు. ఒకటి చిక్కుకుంది ఇంకోటి చిక్కుకోవాలి అంటే ఏమని వాడు అర్థం? ఒక కుందేలు చిక్కుకుంది ఇంకోటి కుందేలు చిక్కుకోవాలంటే పాప మా పిల్లోడు ఇంటికి భోజనానికి పోతున్నాడు. పోతుంటే వాడు మర్చిపోతానేమని చెప్పి ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలి, ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలని పోతా ఉన్నాడు. వర్షాకాలం ఆ టైంలో బురద ఉన్నది ఊరంతా. బురద ఉంటే ఒక కారు వచ్చింది. అది అందులో ఒక చక్రం 2 చక్రాలు దిగబడ్డాయి దీంట్లోకి. వాడు కష్టపడి ఒక చక్రాన్ని బయటికి తీశాడు, ఇంకో చక్రాన్ని బయటికి తీయబోతున్నారు. అప్పుడు ఈ పిల్లోడు పక్క నుంచి పోతున్నాడు. ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలి, ఒకటి చిక్కింది ఇంకోటి చిక్కాలని. అరే ఉదయం నుంచి కష్టపడుతున్నాం మేము, ఒకటిలాగా నువ్వేంది మళ్ళా చిక్కుకోవాలంటున్నావు, వాడిని మళ్ళా కొట్టారు. అంటే చెప్పుడు మాటలు అంటే ఎట్టుంటాయని చెప్తున్నా మీకు. వాళ్ళు ఏమన్నారు మళ్ళీ, అది కాదురా మంత్రం, ఒకటి లేచింది ఇంకోటి లేయాలంటారు. అంటే ఒక చక్రం లేచింది ఇంకో చక్రం లేయాలా అనేవాడు. పిల్లోడు కొత్త మంత్రం పెట్టుకున్నాడు, ఒకటి లేచింది ఇంకోటి లేయాలి. ఆడు పోతున్నాడు. ఒక ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయినాడు, ఆయన బాడీ బయట పెట్టినాడు, ఆమె ఒంట్లో బాగాలేదు లోపల. ఈడు పోతున్నాడు పిల్లోడు, ఒకటి లేచింది ఇంకోటి లేయాలని మళ్ళా కొట్టారు వాడు. అంటే చూడండి, ఆ పిల్లోడు మంచిగానే మాట్లాడుతున్నాడు, కానీ మనం ఎట్లా వింటామో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి మందల దగ్గర నుంచి చెప్పుడు మాటలు విని చాలా గ్రామాలు పాడైపోయింది. కాబట్టి ఈ చెప్పుడు మాటలు వినడం మనం ఎప్పుడైతే మానేస్తామో మన పరిస్థితి బాగవుతుంది అన్నదానికి ఈ 2 కథలు చెప్పినాం. ఏదైనా చెప్పుడు మాటలు చెప్పేటప్పుడు 2 సార్లు ఆలోచించాలి. ఆ పిల్లోడు అనుకుంటూ పోతున్నాడు, ఒకటి లేచి ఇంకోటి లేచింది లేయాలని. ఆ పిల్లోడు అడిగాడా? ఎవడు అడగలే, కొట్టేశా. అడిగింటే ఏమిరా ఇట్లా అంటున్నావు అంటే, అక్కడ కారు ఉండింది, అందులో ఒక చక్రం లేచింది ఇంకోటి లేయాలని వాళ్ళు చెప్తే అంటున్నామంటే వాళ్ళు కొట్టిండు. కాబట్టి చెప్పుడు మాటలు వినకండి అని ఇప్పుడే అశోక్ కుమార్ గారు అదే చెప్పారు. చెప్పుడు మాటలు విని మనలో ఈ యూనిటీ అందరం కలిసి ఉండేది తక్కువ చేసుకున్నాం కాబట్టి ఆ విధంగా. కానీ అవన్నీ పక్కన పెట్టి మనం ఈరోజు అందరం కలిసాం, చాలా గొప్ప విషయం. కాబట్టి ముఖ్యంగా అశోక్ కుమార్ సారికి ఆ విత్తనం నాటాడు ఆయన, చాలా ముఖ్యం. ఆ తర్వాత మీరు ఆ చెట్టును కూడా బాగా పెడుతున్నారు. చాలా మంది చెట్టు వేయడం ముఖ్యం, ఆ తర్వాత చెట్టును బాగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఆయన వస్తున్నప్పుడు నాకు చూపించారు ట్రైన్, ఆ బస్సు కారులో. 2004వ సంవత్సరం అనుకుంటా మీరు మొదలుపెట్టిన మీ ప్రహసనం ఇక్కడ జగిత్యాల. అప్పటి నుంచి ఈరోజు 24కి వచ్చామంటే 20 సంవత్సరాలు అయినా కూడా మీరు ఏకమత్యంగా ఉన్నారంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి.
70 మంది సభ్యులు ఇందులో చేరారు. చాలా గొప్ప విషయం. అంటే అందరినీ కూడగట్టడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. మేము కూడా యాజలి అని బాపట్ల దగ్గర ఒక గ్రామంలో పెట్టినాం ఇట్లా ఎఫ్పిసి. ఇప్పుడు సుమారుగా 800 మంది రైతులు ఉన్నారు. మీకు ఇప్పుడు చూసొచ్చా, అందులో కూడా ఇన్పుట్ స్టోర్ ఉంది. అంటే మన ఎరువులు అక్కడే దొరుకుతాయి, పురుగు మందులు కూడా అక్కడే దొరుకుతాయి. ఇంకా అక్కడ ఏం చేస్తున్నామంటే రైతులు పండించిన పంట అంతా కూడా మనమే కొనుక్కుంటాం. అంటే రైతు పంట తీసుకురాగానే డబ్బులు రైతు చేతిలో పెట్టేస్తాం. ఆ రోజు ఎంఎస్పి ఎంత ఉందో ఆ ఎంఎస్పి రేటుకి ఆ రైతులు చేతిలో పెట్టేస్తాం. రైతు వెళ్ళిపోయి మళ్ళీ యాసంగికి తయారవుతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంబీఏలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంబీఏ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా కూడా మిల్లర్స్లోను మిగతా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు అమ్ముతారు. అమ్మిన తర్వాత ఎక్కువ డబ్బులు వస్తే అందులో కొంత డబ్బులు కంపెనీకి పెట్టుకొని మిగతా డబ్బులన్నీ మళ్ళీ రైతులకు ఇస్తున్నారు. ఆ విధంగా మొదలుపెట్టాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధమైన ఆలోచన చేయండి అన్నది నా కోరిక మీకు. ఎందుకంటే చాలా బాగుంది రైతులు ఇస్తున్నారు అక్కడ. తర్వాత ఏంటంటే పంట మార్పిడి కూడా చాలా ముఖ్యం. మనం ఎప్పుడు చూసినా ఒకే పంట వేసుకుంటూ పోతాం, కానీ పంట మార్పిడి చాలా ముఖ్యం. ఇప్పుడు నాకు ఆనందమైంది, ఇక్కడ పసుపు ముఖ్యంగా మీరు వేస్తారని తిరుపతి రెడ్డి గారు చెప్పారు. నేను ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు అంకాపూర్ కూడా పోయొచ్చు, పోయి ఒక రోజు రాత్రి అక్కడే ఉన్నా నేను అందరితో మాట్లాడుకుంటా. వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారంట, వాళ్ళు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్, నేను ఇంత పండిస్తా ఈసారి, నేను అంతకన్నా ఎక్కువ పండిస్తానని ఒకరొకరు చేసుకుని వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలోనూ అంటే శనగలు పండిస్తాం సార్. ఏం చేస్తారు శనగలు పండించి అంటే వాళ్ళు ఏమన్నారంటే నాకు శనగలు పండించి మహారాష్ట్ర వాళ్ళకి అమ్ముతాం సార్. నేను మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి మహారాష్ట్రలో చాలా మంది తెలుసు. వాళ్ళకు ఫోన్ చేశాను, మా కడప నుంచి మీరు శనగలు కొంటున్నారంటే ఏం చేశారంటే ఏం లేదు సార్, శనగపిండి తయారు చేసి మళ్ళీ కడప వాళ్ళకే అమ్ముతున్నామని. అంటే నా దగ్గర శనగలు కొనుక్కొని పోయి నువ్వు అక్కడ ఫ్యాక్టరీ పెట్టి శనగపిండి చేసి ఎక్కువ రేటుకి నాకే అమ్ముతున్నావు, మళ్ళీ అక్కడి రైతులందరూ చెప్పి మనమే ఎందుకు ఫ్యాక్టరీ పెట్టుకోకూడదని చెప్పినాం. కాబట్టి శనగలు పండించడు, తర్వాత వెంటనే దాన్ని శనగపిండి చేసి మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రకి సప్లై చేస్తున్నారు. అది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రాసెసింగ్ చేసామో మనకు డబ్బులు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే మనం పండించింది అమెరికా వాడు తినాలి, మనం పండించిన వాడు లండన్లో తినాలి. ఎందుకంటే వాడు మనకు డాలర్లో ఇస్తాడు, వీడు మనకు పౌండ్లో ఇస్తాడు. కాబట్టి ఈరోజు చూసుకుంటే $1 88 రూపాయల పైన ఉంది, ఒక పౌండ్ 100 రూపాయల పైన ఉంది. మరి మనం డాలర్లలో సంపాదిస్తే ఎట్లా చక్కగా ఉంటుందా లేదా? కాబట్టి రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, కానీ వాడికి అక్కడ అమెరికా వాడు మన పంట తీసుకోవాలంటే వాడికి రెసిడ్యూ ఉండకూడదు. అంటే మనం ఏదైతే ఈ ఎరువులు ఎక్కువగా వాడుతున్నామో దీనివల్ల ఏమైందంటే వాడు టెస్ట్ చేస్తే అందులో రెసిడ్యూ వస్తుంది, దాంతో వాడు కొనడు. కాబట్టి జనరల్గా మనం సేంద్రియ వ్యవసాయం వైపు కూడా పోతున్నాం. నేను ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయమే చేస్తాను నా 12 ఎకరాల కౌలు భూమిలో. దాంట్లో మొత్తం కూడా జీవామృతం, కషాయాలు ఇవి మాత్రమే వాడి అక్కడ పంట పండిస్తున్నారు. చాలామంది రైతుల్లో డౌట్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేస్తే పంట దిగుబడి తగ్గిపోతుందంట. మామూలుగా ఎకరానికి 25-30 బస్తాలు వచ్చేది, ఇది 10 బస్తాలే వస్తుందంట. ఇదేంటంటే వీళ్ళంతా కూడా మళ్ళా మా మందర ఒకటి లేచింది ఇంకోటి లేయాల, ఆ మాట వింటున్నామ్మా. కాబట్టి ఆ విధంగా మాట్లాడకుండా నాకు మీరు చెప్పేది ఏంటంటే మీకు ఒక 2 ఎకరాలు ఉంటే అందులో ఒక 1/4 ఎకరం సేంద్రియ వ్యవసాయం చేసి ఒకసారి చూడండి, ఖర్చు తక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనకు మెయిన్గా ఏంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం తగ్గుతుంది, ఇదే మనం అంటాం. కాబట్టి ఖర్చు తగ్గించాలా, ఆదాయం పెంచాలా, ఈ రెండు మనం ఆలోచించాలి. కాబట్టి ఖర్చు ఎట్లా తగ్గుతుంది, మనం సేంద్రియ వ్యవసాయం వైపుకి వెళ్తే తగ్గుతుంది. తర్వాత ఎప్పుడైతే మంచి విత్తనాలు మంచి భూమి చేసామో, మంచి ధాన్యం పండించామో దానికి రేటు కొనుక్కోవడానికి అమెరికా వాడు రెడీగా ఉన్నాడు. నేను ఇక్కడ 30 రూపాయలు 40 రూపాయలకు అమ్మితే వాడు 100 రూపాయలు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఇది ఆలోచించండి కొద్దిగా. తర్వాత మీరు కూర్చొని ఏ విధంగా మనం చేయగలమని ఆలోచించండి. ఎందుకంటే ప్రతిసారి భూమిలో ఎక్కువ ఎరువులు వేయాల్సి వస్తుంది. గత సంవత్సరం 5 కట్టలు వేస్తే ఈసారి 6 కట్టలు వేయాలి. ఎందుకంటే భూమాత కూడా ఎంత సారం పోతా ఉంది, భూమాతలో కూడా సారం పోతా ఉంది. మనం ఎరువులు వేసి మీరు పంజాబ్లో ఒకసారి పోయి చూస్తే మొత్తం సారమే పోయింది భూములు, అట్లా పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఓట్లు ఎట్లా తీసుకోవాలా అన్నది ముఖ్యంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం అందరం కలపడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే రైతు ఎగుమతులు చేయాలా అని నేను కోరుకుంటాను. మనం పండించింది అమెరికాలో చేయాలి. నేను 1996వ సంవత్సరంలో అమెరికాకు పోయాను. అమెరికా పోతే మమ్మల్ని అందరూ ఒక బోటు మీద కూర్చోబెట్టారు, బోటు మీద విహారం తీసుకుపోయారు. ఇట్లా ఒక పెద్ద చెరువు ఉంది, చెరువులో విహారం.
దాంట్లో ఏదో పెట్టాడు వాడు మనకు, ష్రింప్ అనే షిప్ అంట. ష్రింప్ అంటే మన రొయ్యలు పడవ మీద, ష్రింప్ అనే షిప్. నీకు చెప్తున్నా, ష్రింప్ అంటే రొయ్య, షిప్ అంటే పడవ. దాని మీద మమ్మల్ని కూర్చోబెట్టాడు, మాకు తిండి పెడుతున్నాడు. తింటే వాడు ఏం చెప్పాడంటే, మాకు మీరు ఏ రొయ్యలు తింటున్నారో ఇవన్నీ కూడా మాకు భీమవరం నుంచి వస్తాయని చెప్పి. భీమవరం అంటే అక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి, మీకు తెలిసి వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర ఈ రొయ్యలు చాలా ఎక్కువ. కాబట్టి అమెరికాకు వచ్చే 85% రొయ్యలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ ప్రాంతం నుంచి వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా డాలర్లలో సంపాదిస్తున్నారు. ఈరోజు ఒకసారి భీమవరం పోయి చూసిరండి, ఎంత శ్రీమంతులు అయిపోయారంటే వాళ్ళందరూ కూడా డబ్బులు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, డాలర్లలో సంపాదిస్తున్నారు. కాబట్టి నా కోరిక ఏంటంటే లక్ష్మీపూర్లో ఉన్న మన రైతులందరూ కూడా ఆ విధంగా డాలర్లలో సంపాదించాలి అన్నది మా ప్రగాఢమైన కోరిక. ఒక ఎయిర్పోర్టే వస్తుంది ఇక్కడ, లక్ష్మీపూర్ ఎయిర్పోర్ట్. మా రైతు బ్రహ్మాండంగా వెళ్తున్నాడు. కాబట్టి నేనేంటంటే ప్రభుత్వానికి కూడా ఎప్పుడు ఏం చెప్తున్నానంటే, దేశంలో విఐపి ఎవరున్నారు అంటే అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా రైతు విఐపి. కాబట్టి మీరు ఎప్పుడైనా టోల్ గేట్ జరిగిపోతే పెద్ద పచ్చ బోర్డు ఒకటి కనిపిస్తుంది, ఎప్పుడైనా చదివారా? ఈ టోల్ గేట్లో వీళ్ళెవరూ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మొదటిది భారత రాష్ట్రపతి, రెండవది ఉపరాష్ట్రపతి, ఇలా ఉంటుంది లిస్ట్. ఒక 20 మందిది ఉంటుంది. కానీ నేను చెప్పేది అంటే దాని అందరికీ మీద మొదట రైతు కట్టాల్సిన అవసరం లేదన్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. తర్వాత ప్రతి 26 జనవరి, 26 జనవరికి కానీ 15 ఆగస్టు కానీ ఆ కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ జెండా వందనం చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే రైతులతో జెండా వందనం చేయించండి అని నేను చెప్తున్నా గవర్నమెంట్కి. రైతులు పిలవండి, రైతుతో జెండా వందనం చేయించండి. ఎందుకంటే రైతు లేకుండా దేశం లేదు, ప్రపంచం లేదు. ఎన్ని మొబైల్ ఫోన్లు తింటాం, ఎన్ని కంప్యూటర్లు తింటాం? 3 పూట్లు 5 వేళ్ళు లోపలికి పోవాలంటే మా రైతుల వల్లే మీరు బతుకుతున్నారని ప్రతి ప్లాట్ఫామ్ మీద నేను చెప్తుంటాను. కాబట్టి రైతులని బ్రహ్మాండమైన స్థాయి ఇవ్వాల్సింది గవర్నమెంట్ అన్నది ఇప్పుడే అన్నారు అశోక్ కుమార్ గారు కూడా, నేను అదే చెప్తాను. కాబట్టి రైతుల యొక్క స్థాయి పెంచాలి, యువతరం రావాలి. అదే అన్నాడు ఇప్పుడు రాజేంద్ర అన్నాడు, మీరు ఎవరిని అడిగినా కూడా ఏమవుతారంటే మాకు నీట్ అంటారు, ఐఐటి అడ్వాన్స్డ్, ఐఐటి టెక్నో స్కూల్, ఇవన్నీ చెప్తుంటారు మీరు. మరి రైతు ఎవరు చేస్తారు వ్యవసాయం? ఎవరు చేస్తారో ఆలోచించండి ఒకసారి. దిగాల, యువతరం కూడా వ్యవసాయంలోకి దిగాల. ఇప్పుడు చూడండి, అందరూ మేము చూసుకుంటే సరాసరి నాకు 60 ఏళ్ళు, వీళ్ళందరూ కూడా అట్లే ఉన్నామ్మా. యువతరం కనపట్లేదు వ్యవసాయాన్ని. ఎందుకంటే వ్యవసాయం చేసేవాడికి పిల్లని కూడా ఇవ్వట్లేదట ఈ మధ్య, అదొకటి చెప్తున్నారు చాలా. సార్ పెళ్ళి అయ్యేది కష్టం సార్ అంటారు, కరెక్టా సార్? అదే చెప్పాను చూడండి, ఇట్లా అన్నాడు ఆయన థమ్స్అప్. ఏమంటే మా ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ వేసుకో అతనికి పిల్లని ఇస్తారు కానీ మా రైతుకి ఇవ్వట్లేదట. అట్లా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం అందరం కలిసి రైతు యొక్క స్థాయిని పెంచాలి. అంటే మొట్టమొదటిసారిగా రైతు అన్న వ్యక్తి యొక్క విలువ పెంచాలంటే అది రాజకీయ నాయకులు అందరం కలిసి చేయాలి. ఆ విధంగా మనం ముందుకు వెళదాం. కాబట్టి మీరు ఎంఎస్పి ఇవ్వండి. అందుకనే ఇప్పుడు హర్యానాలో రైతులు కూర్చొని ఉన్నారు, ఇప్పుడు చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎంఎస్పి అన్నది చట్టబద్ధం చేయండి, ఒక చట్టం తీసుకురండి, ఆ విధంగా మాకు ఇవ్వకుంటే వాళ్ళ మీద యాక్షన్ అవుతుందని చెప్పండి. ఎందుకంటే రైతు ఏమీ కోరుకోడు. మేము స్వామినాథన్ కమిటీలో ఏదైతే చెప్పారో ఆ ఎంఎస్పి ఇవ్వండి, మాకు అయ్యే ఖర్చు మొత్తం కలుపుకొని, కౌలు కూలీలకు అయ్యే ఖర్చు ఇదంతా కలుపుకొని దాని మీద 50% వేసి మాకు ఎంఎస్పి ఫిక్స్ చేయండి అంటే అట్లా చేస్తే సుమారుగా 3600 అవుతుంది మన వరికి. అది ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది మనకి. దానికోసం పోరాడుతున్నారు. వాళ్ళు వెళ్లకుండా వాటర్ క్యానన్లు పెడుతున్నారు, అక్కడ పంపులు పెట్టి వాళ్ళని పోనీయట్లేదు ఢిల్లీకి. సో ఆ విధమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మరి రైతుల ఓట్లు తీసుకొని మళ్ళీ రైతుల్ని ఈ విధంగా ఎలా చేస్తారన్నది కూడా నాకు అర్థం. బ్యాంకు రుణాలు మాఫీ చేస్తుంటారు. ఇక్కడ అట్లీస్ట్ మీ రుణమాఫీ అన్నది జరుగుతుంది ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి. మీరు ఐ థింక్ 2 లక్షల వరకు తీసుకుంటున్నారు, రుణం మాఫీ చేస్తామంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రైతులకు ఏమీ అడగరు వాళ్ళు. మీరు గనక వాళ్ళు పండించిన దానికి సక్రమమైన గిట్టుబాటు ధర ఇస్తే చాలు, రైతు బ్రహ్మాండంగా మీకే ఇస్తాడు తిరిగి. రైతు తిరిగి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరెందుకు చేయట్లేదని మళ్ళీ మనం అందరం కూడా అడుగుదాం, కోర్టు కూడా వెళదాం. ఎందుకంటే 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు, మళ్ళీ రైతులు కూర్చున్నారు అక్కడ బార్డర్లు కూర్చొని ఆ చట్టాలు వెనక్కిపోయినాయి. కాబట్టి రైతుల యొక్క సంఘటిత శక్తి ఏదైతే ఉందో, రైతులందరూ కలిసి ఏ విధంగా పని చేయగలరు అన్నది దేశానికి చూపించారు రైతులందరూ. కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో
మనం ముందు వెళ్దాం. సబ్సిడీ గురించి కూడా సార్ చెప్పారు, అశోక్ కుమార్ సార్. హైదరాబాద్లోను సిటీలోను సేల్ అని పెడతాడు, సేల్ 50%. అంటే ఇంతకు ముందున్న రేటు 50% తగ్గి, అంతే ముందు రేట్లు పెంచడం తర్వాత తగ్గించడం అన్నాడు సార్. అదేవిధంగా సబ్సిడీలు కూడా అట్లే ఉంటాయి. కాబట్టి వాటన్నిటి గురించి మనం ఆలోచించకుండా ముఖ్యంగా ఈ విధంగా రైతులను మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. దాని గురించి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ గ్రామానికి కూడా ఇప్పుడు చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా. నేను ఒక పిహెచ్డి చేస్తున్నా ఇప్పుడు బాంబే యూనివర్సిటీ. బాంబే నేను కూడా మీలాగే స్టూడెంట్ నా ఆయన. నేను పిహెచ్డి చేస్తున్నా. ఇంకా నా పిహెచ్డి ఏంటంటే దేశంలో ఉన్న ఆదర్శ గ్రామాలు ఎందుకు అయ్యాయన్నది నా స్టడీ. ముల్కనూరు పోయి వచ్చాను నేను. ముల్కనూరు పోయి అక్కడ సార్ వాళ్ళు కలిసి వెంకటేశ్వర రెడ్డి సార్ మొదలు పెట్టారు, తర్వాత ప్రవీణ్ రెడ్డి గారు అనుకుంటా ఆయన ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి బ్యాంకు పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి అక్కడ మిల్లు ఉన్నాయి, రైస్ మిల్లులు ఉన్నాయి. తర్వాత మహిళలు ఆడవాళ్ళందరూ కలిసి మంచి డైరీ పెట్టారు. ముల్కనూరు డైరీ ఎంత ఫేమస్ అది. ముల్కనూరు పాలు, ముల్కనూరు పెరుగు, ఇవన్నీ కూడా ఫేమస్. ఒక గ్రామం అట్ట తయారైంది. గంగిదేవిపల్లికి పోయా. మన కూసం రాజమౌళి గారు ఉన్నారు ఆడ సర్పంచ్. ఆయన 95 దేశాల వాళ్ళు గంగదేవిపల్లికి వచ్చి చూసిపోయారు. ఎందుకంటే గ్రామస్తులందరూ కలిసి ఉన్నారు. కానీ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఆ గంగిదేవిపల్లిలో కూసం రాజమౌళిని ఓడించారు మళ్ళీ ప్రజలు. సర్పంచ్ మందర ఒకటి లేచింది ఇంకోటి లేయాలి. డబ్బు అది మాడా చెప్పాడు. ఎస్ మళ్ళా థమ్సప్ మళ్ళా డబ్బు అది. కాబట్టి డబ్బు ప్రభావం అంతగా చేస్తాం. కానీ ఈ ఊర్లో డబ్బు అవసరం లేదు, ఎందుకంటే మీ ఊరి పేరే లక్ష్మీపూర్. కాబట్టి డబ్బు మీదేరే ఉన్నది, లక్ష్మి మీదేరే ఉన్నది. కాబట్టి మీరు ఒక గొప్ప ఆదర్శవంతంగా మన గ్రామాన్ని తయారు చేస్తామన్నది నా ప్రగాఢమైన సంకల్పం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోదాం. కాబట్టి మీ ఇప్పుడు ఆదర్శ గ్రామాలలో ములకనూరు గంగిదేవిపల్లితో పాటు నేను ఏ మీటింగ్ పోయినా లక్ష్మీపూర్ గ్రామం గురించి కూడా చెప్తాను. ఇక్కడికి వెళ్ళి చూసిరండి నేను చెప్తాను. మంచి గ్రామం, మీ గ్రామం ఎట్లా తయారవ్వాలంటే వెళ్ళి ఒకసారి చూసిరండి నేను చెప్తాను. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కలిసి ఉండాలా, అందరం కలిసి పనిచేద్దాం. ముఖ్యంగా పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఈరోజు నేర్చుకోండి. మంచి పని చేశారు మిమ్మల్ని ఇటువంటి మీటింగుల్లోకి తీసుకురావడం. కాబట్టి వ్యవసాయం గురించి చదవండి. మొన్న ఎవరో హైదరాబాద్లో ఒక పిల్లోడిని అడిగాడంట, వరి ఎక్కడ దొరుకుతుంది అంటే వాడు డిపార్ట్మెంటల్ స్టోర్లో మాల్లో దొరుకుతుంది అన్నాడు. షాప్లో దొరుకుతుంది అన్నాడు. వాడికి భూమి ఉంటుంది, భూమిలో రైతు ఉంటాడు, విత్తనాలు వేస్తారు, ఇవి కూడా తెలియదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మేమేం చేసామంటే మా ఫౌండేషన్ నుంచి పొలం బడి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టాం స్కూల్లో. పొలం బడి అంటే ఆ స్కూల్కి, ఆ పాఠశాలకు కావాల్సిన కూరగాయలంతా కూడా స్టూడెంట్సే పండిస్తారు. వాళ్లే వస్తారు, వాళ్లే భూమిని దున్నుతారు, వాళ్లే విత్తనాలు వేస్తారు. ఆ విత్తనాలు, ఆ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటారు. అవి ఇచ్చే పంటను మళ్ళీ వాళ్లే మధ్యాహ్న భోజనంలో పెట్టుకొని వాళ్లే తింటారు. కాబట్టి పొలం బడి కార్యక్రమాల్లో సుమారుగా 30 పాఠశాలలో పొలం బడులు ఏర్పాటు చేసి, ఇంకోటి పొలం బాట అనే కార్యక్రమం పెట్టాం. పొలం బాట అదేమంటే వ్యవసాయ కాలేజీలో పనిచేసే వాళ్ళందరినీ కూడా మా పొలాలకు తీసుకెళ్ళి వాళ్ళతో నాట్లు వేయిస్తాం. కోతలు కోసేటప్పుడు వాళ్ళతో కోయిస్తాం. లేకుంటే ఏమైనా పుస్తకాల్లో చదువుతున్నారు, అసలు తెలియదు ఏమన్నారు. నాట్లు అంటే ఏంది, తర్వాత ఊర్పుడు అంటే ఏంది, తర్వాత ఈ విధంగా మనం ఎట్లా దాన్ని సంరక్షించాలి, ఇవన్నీ తెలియట్లేదు. కాబట్టి ఇవన్నీ తెలవడానికి కోసం పొలం బాట, పొలం బడి ఈ 2 కార్యక్రమాలు పెట్టారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. మీ స్కూల్ మాస్టర్ గారు వచ్చారు, ఆయన సార్ ఆలోచించండి, చేయండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే మొక్కలేసి పెంచుతారో వీళ్ళలో సమాజాన్ని చూసుకోవాలన్న భావన వీళ్ళలో మొదలవుతుంది. ఆ విధంగా ఆలోచిస్తారు. ఈ సమాజం నాది, ఈ సమాజాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మొక్కను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఈ మొక్కనే సమాజం అనుకొని వీళ్ళు పెద్ద అయిన తర్వాత సమాజాన్ని చూసుకుంటారు. కాబట్టి ఆ విధమైన వీళ్ళలో ఆలోచనలు మొదలవ్వాలంటే ఆ విధమైన పనులు చేయించాలి. మట్టి ముట్టుకోండి, ఎప్పుడైనా చేతులకు మట్టి తగలాలి, అప్పుడే బ్రహ్మాండంగా ఉంటుంది. చేతులకు మట్టి తగిలి ఒకసారి వాసన చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సెంట్లు, మీ ఫాగులు గీగులు ఏవి పక్కకు పోతాయి, బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఒకసారి దిగండి మట్టిని. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ చేయాలని కోరు. మహర్షి సినిమా చూసారా? సినిమా చూసారు అందరు? మహర్షి చూసారు అందరు? దిగుతాడు కదా మహేష్ బాబు పొలంలోకి, అవునా? మీరు దిగాల. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో చూసుకున్నప్పుడు అనుకుంటారు నేను రైతు అవుతాను. సినిమాల నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలే. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రైతు కావాలి. మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తా. వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు చూస్తాను సార్ వీళ్ళందరినీ. మీరంతా ఏం చేస్తారంటే ఇంట్లో బకెట్ ఉంటుంది, పాత బకెట్ తీసుకుని
బకెట్కి 4-5 తీసేయండి. ఈ ఒక చిన్న అగరబత్తి తీసుకొని దానికి వేడి చేసి ఇట్లా తీస్తే అందులో హోల్ పడుతుంది. మొత్తం బకెట్లో మట్టి పెట్టండి. మట్టి పట్టి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మొక్క వేయండి. ఒక టమాటో మొక్క వేయండి, ఒక వంకాయ మొక్క వేయండి, ఒక మిర్చి మొక్క వేయండి. పైన పాలక్ కానీ ఇవన్నీ పాలకూర కానీ మెంతి కూర కానీ వేయండి. వేసి ఒక్కొక్క బకెట్లో మీకు రోజు కావాల్సింది మీరే పండించుకోవచ్చు. రోజు స్కూల్కి వస్తున్నప్పుడు దానికి నీళ్లు పోయండి. మొక్కలు మాట్లాడతాయి తెలుసా మీకు? మొక్కలు మాట్లాడతాయి ఎప్పుడైనా చూసారా? చూడండి, మొక్కలు బ్రహ్మాండంగా మాట్లాడతాయి. రోజు దాని దగ్గర మాట్లాడండి కొంతసేపు. కొన్ని నెలల తర్వాత మీరు దాని దగ్గరికి వెళ్ళగానే చెట్లు ఆడడం మొదలైంది. అంటే మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. కాబట్టి మీరందరూ కలిసి మీ కిచెన్ గార్డెన్లు ఏవైతే ఉన్నాయో మీ కిచెన్ గార్డెన్ మీ ఇంట్లో మీరు మార్కెట్కి పోకూడదు. మీరు పండించుకోవాల్సింది మీరే పండించుకోవాలి. చేస్తారా? నేను వచ్చి చూస్తాం మీ ఇంట్లో. ఎస్, చేయాలి అందరూ. ఒకసారి మట్టి ముట్టుకోండి, పంటను పండించండి. ఎంత ఆనందం వస్తుందంటే నేను పండించిన వంకాయతో ఈరోజు అమ్మ కూర చేసిందంటే ఎంత బాగుంటుంది, ఎంతో టేస్ట్ వస్తుంది, ఎంతో రుచి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ చేయాలి. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? వెంటనే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందరూ ఇలా అడగండి. రైతులు ఎంతమంది ఉన్నారు? ఆనందంగా మీకు సమాధానం ఇస్తారు. ఇది చేయండి, అది చేయండి, అట్లా చేయండి. సో ఆ విధంగా చేయండి మీరంతా. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడానికి అదే ప్రధానమైన కారణం. వ్యవసాయం యొక్క ముఖ్యతనం అంటే ది ప్రామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, హౌ ఎ ఫార్మర్ కల్టివేట్స్, హౌ ఎ ఫార్మర్ కట్స్ హిస్ క్రాప్, హౌ హీ స్టోర్స్, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళుతూ రేపు మీరంతా MBA చేసిన తర్వాత రైతు పండించిన దాన్ని ఎట్లా అమ్మాలని కూడా మీరు ఆలోచించండి. వాడు సిగరెట్లు అమ్ముతాడు, మందు అమ్ముతాడు, వాడికి MBAలు పోతారు వాడి దగ్గరికి. మా రైతు దగ్గరికి MBA రావడం ఎట్లా అమ్మాలా. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ గ్రామాల్లో చూసింది ఈ మందు, ఇదొక పెద్ద హానికారం. ఇదొకటి ప్రభుత్వానికి దేంట్లోనూ సహకరించం, కానీ దీంట్లో మటుకు బ్రహ్మాండంగా సహకరిస్తాం. మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది సార్ అంటారు చాలామంది. మేము దాక్కుంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంట. ఇది ప్రభుత్వం మీద సానుభూతి. నేను చెప్పాను, ఒక గ్రామం ఆ రాజు కొంచెం తిక్కలోడు. ఓ రోజు అడవికి పోయాడు. పోతే ఒక సాధువు కనిపించి, ఆ సాధువు ఏం లేదు, సాధు జంతువు. ఉదయాన్నే పోతాడు, స్నానం చేస్తాడు, తపస్సు చేసుకుంటాడు, వాళ్ళ ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్తాడు. రాజు తిక్కోడు అన్నాను కదా. ఆయన ఏమన్నాడంటే ఆ సాధువు ముందు 3 వస్తువులు పెట్టాడు. ఒకటి ఒక కత్తి పెట్టాడు, ఇంకొకటి వచ్చి ఒక అమ్మాయిని పెట్టాడు, ఇంకోటి వచ్చి ఒక చికెన్ బిర్యానీ పెట్టాడు, ఇంకో గ్లాస్, ఇంకోటి వచ్చి మందు బాటిల్ పెట్టాడు. 4 పెట్టాడు. ఈ 4 పెట్టి దీంట్లో ఒకటి తీసుకోవాలన్నాడు. ఒకటి తీసుకోవాలి, లేకుంటే మీ 40 మంది శిష్యుల్ని చంపేస్తానన్నాడు. ఈ సాధువు ఆలోచించడం మొదలుపెట్టాడు. కత్తి అంటే ఏంది, నేను సాధు జంతువుని, కత్తితో నాకు పని లేదు, కాబట్టి కత్తి తీసుకోను. ఇది కత్తి తీసుకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. అమ్మాయి, నేను బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోను, కాబట్టి ఈమె వైపు నేను చూడను కూడా. 3వది వచ్చి చికెన్ బిర్యానీ, నేను శాకాహారిని, చికెన్ బిర్యానీ అంటే నా శాకాహార తత్వం కాబట్టి ఇది ముట్టాను. ఇంకా 4వది వచ్చింది మనది మెయిన్ బాటిల్ అనుకున్నాడు. ఎందుకంటే ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలి, లేకుంటే 40 మంది పిల్లల్ని చంపేస్తాడు రాజు తిక్కోడు. ఇది తాగుదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఇది తాగితే 1 గంట నష ఉంటుంది, తగ్గిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ నేను మామూలుగా ఇది తీసుకున్నాడు. ఒకటి తీసుకోగానే ఏం చేశాడంటే పక్కన చికెన్ బిర్యానీ తినేశాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ కత్తి తీసుకొని ఆ అమ్మాయిని చంపేశాడు. కాబట్టి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే కాబట్టి ఇంత ప్రమాదకరం. కాబట్టి ఆలోచించండి దీని గురించి. ఏమంటారు? కొత్త కొత్త బ్రాండ్లు పడుతున్నారు ఈ మధ్య, కొత్త కొత్త పేర్లు మారుస్తున్నారు. దాంతో ఇంకా ఇది వస్తుంది. సినిమా హీరో వస్తాడు, వాడు ఈ బ్రాండ్ గురించి చెప్పడు, కానీ నీళ్ల గురించి అడ్వర్టైజ్మెంట్ చూస్తే అదే పేరుతో మందు కూడా ఉంటుంది. సో ఆ విధంగా జనాలను ఆకర్షిస్తున్నారు. కాబట్టి దీని గురించి కూడా ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఎప్పుడు కూడా నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. మీరు మందు కొట్టిపోతే పిల్లలు ఇష్టపడరు. ఆ తల్లి కూడా పొద్దున్న నుంచి కష్టపడి ఉంటుంది. నువ్వు సంపాదించి తెస్తున్నావా, అర్థం నువ్వు ఆ మందు షాపులోనే పెడుతున్నావా అని ఆ తల్లి కూడా చూస్తుంటారు.
బట్ ఆలోచించండి దాని గురించి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి అదొక సలహా మీకు ఇచ్చాను, ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆదర్శ గ్రామం కాబట్టి లక్ష్మీపూర్ ఆదర్శ గ్రామంలో ఒక మందు షాప్ కూడా లేదంటే ఇంకెంత ఆదర్శానికి ఇంకెంత ముందుకెళ్తుందో చూడండి. ఉన్నాయా షాపులు ఇక్కడ? లేవా? ఆయన ఇంతకుముందు థమ్స్అప్ పెడుతుంటే ఇప్పుడు నమస్కారం పెట్టాడు ఆయన. కాబట్టి ఆలోచించండి, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రామాలు బాగుపడాలి, మన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటాం. ఈ మందేం మంచి చేయదు, మందు మంచి చేయదు మనం, కానీ అయినా కూడా మనకి ఏదో కొంతసేపు నషా వస్తుందని తాగుతున్నారు జనాలు. కాబట్టి దాని గురించి ఆలోచించండి, ఎలా వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా బాగా కలిసి ఉన్నారు, మంచిగా ఇక్కడ పని జరుగుతున్నది. అశోక్ కుమార్ లాంటి సార్ లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని మార్గదర్శనం చేస్తున్నారు. ఈరోజు మీ గ్రామం పేరు మళ్ళా నేను బయటికి తీసుకుపోతాను. పిల్లలు మీరందరూ కూడా బాగా చదవాలి, మంచి మంచి అమ్మా నాన్నకు మంచి పేరు తేవాలి. మీ స్కూల్ పేరేమి? శ్రీ చైతన్య హై స్కూల్. మీరందరూ కూడా శ్రీ చైతన్య హై స్కూల్కి చీఫ్ గెస్ట్గా పోవాలి. మీరు పెద్ద అయిన తర్వాత మీ సార్ పేరు గంగారెడ్డి గారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా తీసుకుపోవాలి స్కూల్. మీ అమ్మా నాన్న మీ భుజం తట్టి శభాష్ అనాల, మంచి పేరు, మంచి పని చేసావమ్మా, మంచి పని చేశారు అని అమ్మా నాన్నని మీ భుజం తట్టాలి. తర్వాత మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి. మీ సంతకాలు ఏమవ్వాలి? ఆటోగ్రాఫులుగా మారంటే జనం మీ దగ్గర వచ్చి సంతకం పెట్టించుకోవాలి. మీ దగ్గర ఎప్పుడు వస్తుంది? అది బాగా చదివి బ్రహ్మాండంగా పైకి ఎదిగి మనం దేశానికి ఉపయోగపడితే మన సంతకం ఆటోగ్రాఫ్గా మారుతుంది. చేస్తారా? మీ సంతకాలు ఈ 3 చేయాలి. మీరు అమ్మా నాన్నలు మిమ్మల్ని మెచ్చుకోవాలి, అమ్మా నాన్నలు విమానాల్లో తిప్పాలి. రెండవది మీ స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా పోవాలి. మూడవది మీ సంతకాలని ఆటోగ్రాఫ్గా మార్చుకోవాలి. ఇది చేయండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం. వ్యవసాయాన్ని మర్చిపో. మీ ఇంట్లో బకెట్కి రంధ్రాలు కొట్టడం, దాంట్లో ఒక్కొక్క మొక్క వేయడం. మీ కిచెన్ మీ దగ్గరే, కావాలంటే 2-3 బకెట్లు పెట్టుకోండి. ఒక బకెట్ వంకాయ బకెట్, ఇంకో బకెట్ టమాటో బకెట్, ఇంకో బకెట్ మన ఇంకా ఏదైనా వేసుకోండి. తీసుకెళ్ళండి గర్వంగా, అది తయారు చేయించుకొని అమ్మతో కూర మీ స్కూల్కి తీసిపోయి పిల్లలకు పెట్టండి. మిగతా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటుంది. చేస్తారా? చేయాలి. మరి నేను వస్తా, మళ్ళీ నేను ఒకసారి మాట తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను మా థమ్స్అప్ సార్ని కలవడానికి. మీ పేరండి? హనుమాన్లు గారిని కలవడానికి వస్తాను. వచ్చినప్పుడు మీ బకెట్లన్నీ చూస్తాను, ఏం చేస్తున్నారు. ఆ రోజు చెప్పిపోయారు మాట, నాకు మాట నిలబెట్టుకోలేదు. నిలబెడతారా? నిలబెట్టరా? వెంగిరెడ్డి సార్ని అడుగుతా, లేకుంటే మా వాళ్ళు చేస్తున్నారు లేదు. ఓకేనా? కాబట్టి అందరం కలిసి ఉందాం, మంచిది రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని అందరం కలిసి ఏర్పాటు చేద్దాం. చెడు మాటలు చెప్పుడు మాటలు వినకుండా మనం రైతులు బ్రహ్మాండంగా అమెరికాకు లండన్కి డాలర్లలో మనం సంపాదించాలా, పౌండ్లో మనం సంపాదించాలా. ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకోవాలి, మనం అమ్మిన దాన్ని మార్చాలి. ఇప్పుడు అదే అనుకుంటాను, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టాలి. పసుపు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే పసుపుని సోలార్ డ్రైయర్ తెచ్చి డ్రై చేసి దాన్ని ముక్కలు చేసి దాన్ని అమ్ముతున్నారు. అది తీసుకెళ్ళి ఇంట్లో చిన్న గ్రైండర్లో వేసుకుంటే బ్రహ్మాండమైన పసుపు వస్తుంది. అప్పటికప్పుడు పసుపు తయారు చేసుకోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చదవండి. మీ దగ్గర వచ్చింది ఈ ఫోన్ ఒకటి వచ్చింది, మేనక అంటారు దీన్ని, మేనక. ఇంతకుముందు విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి మేనకను పంపించాడు, ఇప్పుడు మన తపస్సులు భంగం చేయడానికి దీన్ని పంపించాడు. ఇది నడుస్తున్నది. హనుమాన్లు గారు థమ్సప్ప మళ్ళా అన్నాడు థమ్సప్. కాబట్టి ఆ విధంగా పిల్లలు ముఖ్యంగా దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఇది అవసరం లేదు మనకు. మనం స్మార్ట్ అవ్వాలి. ఇది స్మార్ట్ ఫోన్ అంటే మనం స్మార్ట్గా ఉండాలి, కానీ దీన్ని స్మార్ట్ ఫోన్ పట్టుకొని మనం తిరుగుతాం. మొబైల్ అవసరం లేదు మాకు. మీ జ్ఞానం బ్రహ్మాండంగా నేర్చుకోవాలి. గురువులకు గౌరవం ఇవ్వండి, అమ్మా నాన్నకు మర్యాద ఇవ్వండి, బ్రహ్మాండంగా మీరు ఎదుగుతారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి చాలా సంతోషమైందండి. చక్కని పని చేస్తున్నారు, మంచి గ్రామంలో ఉన్నారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఈ గ్రామంతో ఈ రోజు వచ్చిన కనెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మనం అందరం కలిసి బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం. నమస్కారం, ధన్యవాదాలు. మీరు రండి, ముందు రండి. ఇదే ఫోటో వేసుకుందాం.